ఇప్పుడు జరగబోతుంది అత్త కోడల మధ్య యుద్ధం. సో రాబోతుంది టీమ్ చందన్ యోధ. లెట్స్ వెల్కమ్ దెమ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అవునండి, ఇవాళ మన ఇంట్లో పెళ్లి చూపులు కదా. మీ అక్క ఎలాంటి స్వీట్లు తీసుకొస్తుందో. స్విచ్ చేయకుండా కరెంట్ షాక్ కొట్టించే రకం. మా అక్క స్వీట్స్ తెస్తదంటే నేను అస్సలు నమ్మను. పులి బోన్లోకి మనం వెళ్ళినా మనకే రిస్క్, పులికి మనం ఎదురెళ్ళినా మనకే రిస్క్. నాన్న, ఆ పులి నేనే. కనకం లాగా రెచ్చిపోయే మీ అక్కని నా ముందు సునకం లాగా తోకాడించుకుంటూ తిప్పించుకోపోతే నా పేరు యోధానే కాదు, రెచ్చిపోదాం. అమ్మా, పెళ్లి చూపుల్లో అసలు ఏం అడుగుతారు? ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ఆరితో పాటు ఇంటి పని వచ్చా వంట పని వచ్చా అని అడుగుతారమ్మా. అయితే ఈ క్వశ్చన్స్ అన్ని రెడీగా పెట్టుకో. మా అత్తని అడుగుదాము, నువ్వు చూసి ఎంజాయ్ చేయి. కాబోయే కోడలతో పెట్టుకుంటే అత్తకి ఎలా ఉంటుందో చూపిద్దాం. అరే ఇంకా చాలా టైం ఉందిరా, అప్పుడే మెల్లో దండలేసుకొని తిరుగుతున్నావే. ఒరే నా మాట ఇనురా, పెళ్లి చేసుకుంటే మామూలుగా ఉండదురా. దేక్తడి పోషమ్మ గూడే. ఇదంతా కాదు, నువ్వు ముందు కొట్టే. సరే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలని పెళ్లి చూపులు ఏమైనా చెడగొట్టావు అనుకో. సెంటా కొట్టు. కాదమ్మా, మందు. తల్లి ముందు మంది అవుతావారా? ఏంట్రా ఇది? ఇది ఆ మందు కాదు, పురుగుల మందు. ఇది వీడికి పనికి వస్తుంది. వీడికి ఎలకల మందు కావాలి, వీడికి ఎలకల మందు కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేమన్నా చెడగొడితే ఇది దాగి చచ్చిపోతా. ఏం వెతుకుతున్నా సంతోష్? అమ్మ పెళ్లి చూపులోకి పోతున్నాం కదా, ఏం షూస్ వేసుకోనా అని వెతుకుతున్నా. అక్కడ షూ లేవు కదరా. అందుకే వెతుకుతున్నామ్మా. ఒరే వాళ్ళు లేసి 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 కొడతారా. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా. పోవాల్సిందేనా? పోవాల్సిందే. నాకు ఇష్టం లేదురా. అమ్మ పెళ్లి అయితే కానీ రాదమ్మా, ఎలాగ మన ఇంటికి వస్తుంది కదా. వచ్చాక మారుతుందంటవా? మారుతుంది, పంపించేద్దాంలే తర్వాత. ఒక్క నిమిషం ఆగు. మన ఇంట్లో ముసలి జంట ఉండాలిగా. అందరి టీంలలో యవ్వనస్తులు ఉన్నారు, నా దగ్గరే పచ్చి యవ్వనస్తులు ఉన్నారు. నాకు కర్మరా బాబు. పచ్చి యవ్వనస్తులు. తొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో. ఇగో అత్తయ్య, మిమ్మల్ని పట్టు చీరలు కట్టుకున్నామన్నాగా ఈ పూల చీరలు కట్టుకున్నారేంది? చీరల మీద పూలుంటే ఆయనకి ఇష్టమమ్మా. ఎందుకు? చచ్చిన తర్వాత నీ మీద చల్లటానికా? ఈ కొప్పులేంది, మీ వేషాలేంది? ఇందాక ఇంటెనకాలకి వెళ్ళిరు కదా, మళ్ళీ వెళ్ళమాకండి. ఎందుకమ్మా? కోతులు పట్టేటోళ్ళు వచ్చారంట. మామయ్య ఇలా పెళ్లి చూపులు ఉన్నాయి కదా, వెళ్ళాలి పదా. నాన్న వాళ్ళు వస్తున్నారు. 1 2 3. ఏరా సంతోషు, కళ్ళ హాస్పిటల్కి తీసుకొచ్చినవా? యోధ వాళ్ళు ఇల్లే ఇది. మరి వాడేంది కళ్ళు లేని కబోదిలా గట్ట కూర్చున్నాడు? అక్క, ఐ యామ్ యువర్ బ్రదర్, మైండ్ యువర్ టంగ్. టంగే నీ బతుకు ముందు టంగే. చిన్నోడా, నీకు అవసరమారా దాన్ని చేసుకోవడం? వద్దురా, మన వెళ్ళిపోదాం పదా. ఈడొకడు మాట్లాడితే బాటిల్ తిత్తాడు. బాగా తెగించావురా నువ్వు. అత్తయ్య మావయ్య యోధాని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చాం. కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. అర్రరే, ఉన్నది ఒక్కటే సోఫా, అందులో మేమే సరిపోయినాం. మీరెక్కడ కూర్చుంటారు? వచ్చాయి బుద్ధుందా నీకు? మా అక్క గురించి ఏం మాట్లాడుతున్నావే? ఆ మాత్రం తెలియదు మా అక్కకి? అక్కడ కూర్చుంటుందిలే. షాక్ అయ్యావా? అమ్మా, ఇట్లాంటిది ఏదో ఒకటి అవుతుందనే నేను ముందే ప్రిపేర్ అయ్యి వచ్చిన. కూర్చోండి, మీరు అక్కడ కూర్చోండి. సరే చూద్దాం. పెళ్లి కూతురోళ్ళ మనమైనం, పెళ్లి కొడుకోళ్ళు ఆన్లైన్ కదా. కూర్చోండి రా కిందే. కూర్చోండి. అమ్మా, నాకు ఒక డౌట్. ఆడబిడ్డ కట్నం లెక్క ఆడబావ కట్నం కూడా ఇస్తారా? ఆడబావ కట్నం కూడా ఇస్తారా? ఏదో తేడాగా ఉందేంటి?
ఈ కూసోడం ఏందిరా? ఆడబావ కట్నం ఏందిరా అంటే నువ్వు ఆడాబావా ఒరే ఏందిరా కథ? అమ్మా ఆడ బావ కట్నం ఇస్తారా అంటున్నా. కట్నాలు కానుకలు ఇచ్చే రకం కాదు, మింగే రకాలు అవి. అట్లుంటది మనతోని. నీ పిల్లకి ఏమన్నా పనులు వచ్చా? వచ్చా? వచ్చు కాల్దీరా కాల్దీ ఏమైందిరా మీకు? మాయ రోగం పుట్టిందా? ఏయ్ అంటే పని పాట రాదా? ఇంకేమొచ్చు? కరాటే కుంఫు బాక్సింగ్ వచ్చు కొంచెం చిన్న సెకల్లో ఎవరా నీలా అమ్మా మొగుడు పిల్లలన్నాక చిన్న ఫైటింగ్లు అంటే క్యూట్ గా ఉంటుంది, కిక్కే వేరప్ప. నేనందుకే ఆ కళ్ళుగాడితో సావాసం చేయకండి రా అన్న. ఏం తిప్పుతున్నారేందిరా? బావా మీ ఇంట్లో వంట ఎవరు వండుతారు? మా నాన్న. గిన్నెలు ఎవరు రుద్దుతారు? మా నాన్న. బట్టలు ఎవరు ఉతుకుతారు? మా నాన్న. అన్ని మీ నాన్నే చేస్తున్నాడు కదా, మరి నీకొక రూల్ నాకొక రూలా? నీ కొడుకే అన్ని చేయాలి. ముందు వాడికి ఏ పనులు రావు. నా దగ్గరకు వచ్చాక నేను అన్ని పనులు నేర్పి పనిమంతుని చేసిన తప్ప. యోధా కూడా అదే చేస్తుంది. అమ్మా ఆడపిల్లలు పుట్టింట్లా ఇట్లనే ఉంటారమ్మా, అత్తింటికి వస్తే ఇట్లా అయిపోతారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరెందుకు ఇట్లా అవుతుర్రా? ఇదంతా ఒక పెద్ద జంబలగడి పొమ్మలాగుంది. ఇదంతా కాదు, అసలు విషయం అడుగురా. యోధా పెళ్ళయ్యాక నేను ఎక్కడుంటే అక్కడే ఉంటావా? ఏహే, అసలు విషయం అడుగురా. అసలు విషయం అడుగురా. యోధా పెళ్ళయ్యాక గుడికి వెళ్దామా, షికార్కి వెళ్దామా? భగవంతుడా, కుటుంబాన్ని మొత్తం లేపేస్తే ఎన్ని జైలు శిక్ష పడుతుంది? కట్నం ఏమిస్తారు? కట్నం How dare you like this talk to you about Katnam? You cheater, bitter, chimney. Gansi kotal mokandana. అమ్మ బాబాయ్. Oh my God, my daughter. You asking Katnam? My daughter is beautiful. You are sunny. Curry sheep. She went out. Nobody will expect in hero. This is assistant also, no bunking. Tere ko Katnam hona re Katnam. My amma. అన్ని లాంగ్వేజ్ మాట్లాడేసింది. సరే కట్నాలు ఇవ్వకపోతే ఓకే, పసుపు కుంకుమ కింద ఏమిస్తారు? పసుపు కుంకుమ కింద తమలపాకు పెట్టిను. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. నా కొడక ఎవడరా నువ్వు? తమలపాకు ఏం చేసుకోవాలరా? ఒక్కేసుకొని నోట్లో వేసుకోవాలి, ఎర్రగా పండిద్ది. టేస్ట్ కూడా మంచిగా ఉంటదమ్మా. ఇదంతా కాదు, ముందు పెళ్లి కొడుకు మ్యాటర్ కాదు, వాళ్ళ అమ్మ మ్యాటర్. ఓసే అత్త, నీకు పాటలు వచ్చా? నేనెందుకు పాడాలి? నువ్వు ఇప్పుడు పాడకపోతే ఈ పురుగులు మన దాగి సత్తా. తర్వాత అదే నీ నోట్లో పోసి నేను చంపుతా. అయిందా? బాగైందా? అమ్మా తమ్ముని కోసం పాడొచ్చు కదమ్మా. శృతి ఎంతరా? శృతి 420 అమ్మా. జర పాతం నేను, గల పాతం నువ్వు, అబ్బబ్బ ధూపం నాకు. ఒకసారి నడవే. నడవ్వేనా? ఏ నో అమ్మో, నడువు. వే ఇన్ దిస్ వే. ఓయమ్మా ఓకే కదా? కాదు ఏదో సరిపోలేదమ్మా. డాన్స్ ఆయన ఎదురుగా పెట్టుకొని డాన్స్ సెట్ అయ్యనే చూసేటట్టే. పాట కావాలి అంతేగా?
అయిపోయిందిగా. నాకు ఒక కండిషన్ ఉంది. చెప్పు. ఈ గీతని చెరిపేయాలి. ఇంటి పేపర్లు నా పేరు మీద రాసి మా అమ్మ నాన్నకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చే కోడలుగా అడుగు పెడతా. అసలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఎవరికే? ఇంటి బంధువులకి, పెళ్లికి వచ్చిన వాళ్ళకి. అవును, నా పెళ్లికి మా అమ్మ నాన్న వస్తారు, నువ్వు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి పంపు. సంతోషు, ఆస్తి ఇవ్వడం ఏందిరా? ఏ ఇయ్యరాదమ్మా సంతకం పెట్టి ఇగో పేపర్లు. రెడీగా ఉన్నాడు. కాల్ది తీసుకోండి. మా పొలంలోకి ఆస్తి పేపర్లు వచ్చాయి. అయిపోయింది కదా, రేపు ముహూర్తాలు పెట్టుకుందాం, పంతుని పిలిపించండి. పెళ్లి ఏం లేదు, తొక్క తోటకూర. ఎందుకు లేదు పెళ్లి? నువ్వు చేయమన్నది చేసినా, నువ్వు ఏమన్నది ఇచ్చినా కదా. నానా నువ్వు లిస్ట్ చెప్పు ఒకసారి. ఫస్ట్ పాట. పాట పాడినందుకు 500. బావా 500. మంచి ఆటగాళ్ళ. 3 ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్. ఆగండి రేయ్, ఇక్కడ ఏమైనా ఈవెంట్ జరిగిందా? డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? ఏందిరా డబ్బులు? ఎందుకు ఇచ్చింది? యోధా పెళ్లి చూపులనే డ్రామా చేసి నిన్ను నమ్మించాలే అంది. నేను వాడితో ఒక బెట్టు కాసా, నువ్వు మా ఇంటికి పెళ్లి చూపులుగా రావు, అసలు పెళ్లి చూపులే ఒప్పుకోవు అని అన్నాను. కాదు, నేను బెట్టు కడుతున్నాను ఒప్పుకుంటది అని అన్నాడు. నువ్వు ఒప్పించావు, నువ్వు వచ్చావు అంతే. బెట్ ఎంతరా? 2000 అమ్మా. మరి వీడికి ఎందుకు ఇచ్చారా 500 రూపాయల నోటు? యోధాకి ఐడియా అన్నీ ఇచ్చాడమ్మా. ఆహా, బాయ్ బాయ్. 1,50,00,000 ఇల్లుని 2,000కి తాకట్టు పెట్టిర్రా. యోదా, ఇప్పుడు వాళ్ళు మనని ఇంకా ఎంటర్టైన్ చేస్తారు. రండి కూర్చొని చూద్దాం. ఈ గేమ్ లో ఆడేది మహేష్, పెద్ద బాబా అండ్ ఆల్సో మా నాన్న కావాలా? కావాలి. నాన్నగో సంతోషు, ఇందాక మెలకల్లా కూర్చున్నారు కదా, మెలకల్లా అలా కూర్చో. 500 ఇస్తావా? కూర్చో నాన్న. ఇందాక వారా వేసుకున్నారు కదండి, అదొక్కసారి. ఒక్కసారి పైకి చూడరా. అయ్యో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నిన్న అటు తీసుకెళ్ళింది మామ కదా. ఏ నా కొడుకుని. ఇగో యోధా, ఎలాగైనా సరే నా ఆస్తి నా దగ్గర తప్పించుకోపోతే నా పేరు చంద్రికనే కాదు. లక్ 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 లక్. ఏ కన్సి గొడ్డల్ లేడీ. నా